నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి గృహజ్యోతి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన లబ్ధిదారులకు 0 బిల్లులను అందించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 4,53,000 మంది లబ్ధిదారులకు 0 బిల్లు అందించడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుండి ఇల్లు కట్టుకునే నిరుపేదలకు 5 లక్షలు, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చే హామీల ప్రకారం గతంలో 4 హామీలు అమలు పరచడంలో అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు 500, 600, 1000 రూపాయల వరకు బిల్లు వస్తూ కడిగ చీకటి మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మండ్యాల నుంచి 0 బిల్లు లాగా ఈరోజు మీ అందరూ చూశారు. దాదాపు నల్గొండ జిల్లాలో, పాత నల్గొండ జిల్లాలో 9,18,000 మంది ఉంటే 4,53,000 మందికి మార్చి 1వ తారీఖు నుంచి 0 బిల్లు అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు 21 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ ఇవాళ 1వ తారీఖు వెళ్ళి కొన్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇండ్లు నిర్మించే కార్యక్రమం. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతోని ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు. కానీ